అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచులు. ఇవాల్టి వీడియోలోని ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ఈ క్రిస్పీ దొండకాయ ఫ్రైని సాంబార్లోకి, రసంలోకి, పప్పుచారులోకి ఎందులోకి తీసుకున్నా టేస్టీగా ఉంటుంది. అలాగే 10 నిమిషాల్లో సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో 50 గ్రామ్స్ వేరుశనగ గుండ్లు, 8 ఎండుమిర్చి, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ మినపగుండ్లు వేసి 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సర్ జార్లో ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు 70 to 80% ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫైన్ పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ దొండకాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ చేతి రుచులు.